హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతలో వెలుగులోకి సంచలన మోసాలండి. మరి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయండి, ఎంతవరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. తాడేపల్లిలోని వైసీపీ అక్రమ నిర్మాణం కూల్చివేతలో మరిన్ని సంచలన విషయాలైతే వెలుగులోకి వస్తున్నాయి. పార్టీ కార్యాలయ పేరుతో వైసీపీ వందల కోట్ల విలువైన భూములు కొట్టేసిన వైనంపై అధికారులు లెక్కలు తీస్తున్నారు. 26 జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రైమ్ ల్యాండ్లను కూడా పార్టీ కార్యాలయం పేరుతో గత వైసీపీ ప్రభుత్వం కొట్టేసింది. జిల్లా కేంద్రంలో నగరం నడిబొడ్డున 2 ఎకరాల చొప్పున పార్టీ కార్యాలయాలకైతే మాజీ సీఎం జగన్ భూములు రాయించుకున్నారు. మార్కెట్ ధర ప్రకారం వైసీపీ రాయించుకున్న భూముల విలువ 900 నుంచి 1000 కోట్ల రూపాయల వరకు అయితే ఉంటుంది అని అధికారులు అంచనా వేశారు. 26 జిల్లాల్లో ఒక్క పార్టీ కార్యాలయాల నిర్మాణానికి కూడా వైసీపీ అధిష్టానం అనుమతులు తీసుకోలేదని, నిషేధిత భూములు, ఇరిగేషన్ భూములు, చెరువు భూములు, దేవాదాయ భూములు, అసైన్డ్ భూములు వాటినన్నిటినీ నాటి జగన్ సర్కారు యథేచ్ఛగా కేటాయించుకుంది మరి పార్టీ కోసం అని చెప్తున్నారు. ఒక్కో జిల్లా పార్టీ భవనం నిర్మాణానికే 15 కోట్ల నుంచి 20 కోట్ల ఖర్చు పెడుతున్నారు. భవనంలో ఇంటీరియర్, ఇతర ఫర్నిచర్ రిచ్గా ఉండేలా ప్రణాళిక చేశారు. భూముల విలువ, భవనాలకు పెట్టే ఖర్చు, ఇతర హంగులు కలిపితే 2000 కోట్లు అవుతుందని నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేశారు. ఒక్కో జిల్లా పార్టీ కార్యాలయం ఒక్కో ప్యాలెస్ లాగా జగన్ నిర్మించారు. ప్రతి కట్టడం రాజభవనాన్ని తలపించేలాగా నిర్మాణాలు చేశారు. భారతదేశ చరిత్రలో జాతీయ పార్టీలతో సహా ఏ ఒక్క రాజకీయ పార్టీ కార్యాలయాలకు ఇంత ఖర్చు లేదని జగన్ విశ్లేషకులు పేర్కొన్నారు. కేంద్రంలో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ కానీ, ప్రస్తుత అధికారంలో ఉన్న బీజేపీ కానీ ఈ స్థాయిలో కార్యాలయాల భవనాలు లేవని రాజకీయ విశ్లేషకులు అయితే ఈ మేరకు వ్యాఖ్యానించారండి.